హిందూ సనాతన ధర్మంలో ఆవులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవుని యాక్చువల్లీ గోమాత అని అంటారు నార్త్ ఇండియాలో. ఆహ్, ఆవుల్ని ఎక్కడైనా పూజించడం జరుగుతుంది. మన సంప్రదాయం ప్రకారంగా ఆవుల్ని పూజించడం, వాళ్ళని బాగా చూసుకోవడాన్ని మన బాధ్యత కాకుండా, మనం వాళ్ళ వలన వచ్చే బెనిఫిట్స్ చూస్తే ఆవుల వలన దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆవుల నుంచి వచ్చిన ప్రతి వస్తువుని ఇప్పుడు 7 రకాలుగా మనం గోమూత్రం అది కావచ్చు, అది అన్నీ పేడ. ఇప్పుడు పాత పద్ధతిల్లో గ్రామాల్లో అయితే ఆవు పేడ మీదే చాలామంది ఒకప్పుడు బతికేవాళ్ళు. మా సైడ్‌లో అయితే దాంతోనే ఈ హట్స్ అంటే గుడిసెలు, దాని వాల్‌ని పెయింటింగ్ అది అంతా ఫ్లోరింగు బాగా దానివల్ల జరిగేది. ఈరోజు కూడా ఈ వ్యవసాయంలో పద్ధతి ఇప్పుడు ఒక నేచురల్ ఫార్మింగ్ అనే పద్ధతి వచ్చింది. ఆర్గానిక్ కాదు, నేచురల్. అంటే నేచురల్, ఏది కెమికల్స్ వాడుకోకుండా దాంట్లో కూడా ఆవు పేడ అది అన్నిటికంటే మంచి ఎరువుగా పనిచేస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ వచ్చి ఈరోజు గోమాతకి ఈరోజు అది సర్వీస్ చేయడం అంటే సౌభాగ్యం కలిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.